महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటనే చూద్దాం। సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు। అలాగే శని ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది। శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు। అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది। అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది। సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం। సింహరాశి వారికి సంబంధించి చెప్తున్నా, సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక లాభంలో గురుడు, తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ సింహరాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది। లాభంలో గురుడి యొక్క సంచారం ఉండడం చాలా వరకు ఈ రాశి వాళ్ళకి నేను చెప్తున్నా అష్టమ శని నడుస్తున్నప్పుడు మనకి చాలా ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి। ఆ ఫ్లక్చువేషన్లో వచ్చే ఇప్పుడు సమస్యలకు ధనపరంగా అయినా సరే వ్యక్తుల పరంగా అయినా సరే, బట్ లాభంలో ఉన్న గురుడు ఆ గురుబలం వల్ల అలాగట్లా ఒడ్డుకు చేరుతూ ఉంటారు। ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గురుడు లాభస్థానంలో సింహరాశి వారికి అదే బలాన్ని ఇస్తున్నారు। ఇక ఈ రాశి వారికి సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక తృతీయంలో ఆల్రెడీ కుజుడు ఉన్నారు, ఈ రాశికి మంచి మిత్రుడు, ఆ పరాక్రమ స్థానంలో ఉండడం చాలా మంచిది, కానీ బుధుడితో కలిసి ఉన్నాడు। అనవసరంగా కమ్యూనికేషన్లో షార్ట్ టెంపర్, కమ్యూనికేషన్లో ర్యాష్ టెంపర్ అనేది వస్తుంది కాబట్టి ఫోన్లు మాట్లాడేటప్పుడు కానీ, ఫోన్లో ఇరిటేషన్ కలిగించిన విషయాల్లో కానీ, ఎనీ కమ్యూనికేషన్ ఏదైనా గ్రూప్ డిస్కషన్స్లో కానీ, కమ్యూనికేషన్ రిలేటెడ్గా కానీ ఈ విషయాల్లో కొంచెం గ్లిచెస్ లాంటివి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి। మీ కమ్యూనికేషన్ గ్యాడ్జెట్స్లో కూడా ఫోన్ కూడా ఇన్ కేస్ ఫోన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ కమ్యూనికేషన్ డివైజెస్ ఏవైనా సరే కొంచెం అవి ప్రాబ్లంగా నడిచే ఆస్కారాలు కనిపిస్తూ ఉంది అక్కడ। కాబట్టి పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కొంచెం అనుకూలిస్తుంది కాబట్టి ఏ విషయాన్నైనా తప్పకుండా మీరు కొంచెం ధైర్యంతో చాలా వరకు కూడా మీరు ముందు అడిగేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి। అలాగే రవి కూడా ఈ శుక్రవారం నుంచి మళ్ళీ తృతీయ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు, పరాక్రమ స్థానంలోకి। రవి యొక్క పరాక్రమ స్థాన సంచారం తప్పకుండా రవి కూడా యోగిస్తాడు। జనరల్గా తృతీయ స్థానంలో రవి కుజులు ఇద్దరు ఉన్నారు పరాక్రమ స్థానంలో కాబట్టి పర్వాలా, ఎటువంటి సమస్య ఎదురైనప్పటికీ ధీటుగా ఎదుర్కోగలిగిన ధైర్యం మీ దగ్గర ఉంటుంది। కానీ శుక్రవారం వరకు కూడా రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది। ఈ రవి శనుల యొక్క సమసప్తమం జరగటం వల్ల ఇక్కడ ఎప్పుడైతే శని రిట్రాగ్రేషన్ వక్రించి రవిని చూస్తున్నారో, ద్వితీయ స్థానంలో రవి కూడా ఉండి, సన్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ డ్రైనెస్ అండ్ ఫ్లేమ్ ఫైర్ కాబట్టి కుటుంబ స్థానం మీద సాటర్న్ దృష్టి కూడా ఉందో, కుటుంబ స్థానంలో కుటుంబ పరంగా చిన్నపాటి సమస్యలు, కుటుంబ పరంగా అనవసరమైన డిస్టర్బెన్సెస్, అది ఆర్థిక పరంగా కూడా సమ్ డ్రైనెస్, ఫైనాన్షియల్ డ్రైనెస్ ఇలాంటివి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో అనవసరమైన డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఇక్కడ రవిశనుల యొక్క సంసప్తం వల్ల శుక్రవారం వరకు కూడా కనిపిస్తూ ఉంది। ఆర్థిక విషయాల్లో ప్రణాళిక ప్లానింగ్ ప్రకారం ఉంటాం, కుటుంబంలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండేది చూసుకోవడం మంచిది। బట్ ఎంతైనా ఈ రవి యొక్క సంచారం తప్పకుండా శనికి సమసప్తమంలో ఉండటం వల్ల కుటుంబంలో ఉన్న వ్యక్తులకి కొన్ని ఆరోగ్యమైన సమస్యలు ఇలాంటివి కూడా తలెత్తే ఆస్కారాలు ఇక్కడ ఈ సమసప్తమంలో ఉంటుంది। కాబట్టి ఈ సింహరాశికి 11, 12, 1 స్థానం మీద చంద్రుని యొక్క సంచారం, ఆది సోమ గురు శుక్ర శని 5 రోజులు కూడా చంద్రబలం చక్కగా అనుకూలంగా ఉంది। మంగళ బుధవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఎప్పుడైతే మంగళ బుధవారాల్లో 1000 స్థానంలో చంద్రుడు ఉన్నారో సో అది ఓన్ హౌస్ అయింది,
బట్ ఏంటంటే సమ్ టెన్స్ సమ్ టెన్షన్ లాగా ఏవో ఆలోచనలు మాత్రం ఇక్కడ మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్ర శనివారాల్లో చూస్తే రాశిలో కేతువు, సింహరాశి వాళ్ళకి మెయిన్ రాశిలోనే కేతు ఉన్నారు. సో కాబట్టి మీ సెల్ఫ్ ఐడెంటిటీ గురించి కానీ మీ యొక్క నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రెస్ గురించి కానీ మీరు అంత ఆలోచించకపోవడం, ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోకపోవటం, ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది సింహరాశి వాళ్ళకి మంచిది. సో దాని మీద వాటిలో కేర్ తీసుకోవడం అనేది మంచిది వాళ్ళకి. సో ఇప్పుడైతే రవి ఫస్ట్ వీళ్ళకి సమసప్తమంలో ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ శుక్రవారం వరకు కూడా రవి శనుల యొక్క సమసప్తం, అష్టమంలో శని, ద్వితీయంలో రవి. ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, నీలాంజన సమాభాసం చదువుకోవటం, జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, ఆదివారం చక్కగా రుద్రాభిషేకం శివుడికి అభిషేకం చేసుకోవడం శివాలయంలో చాలా చాలా మంచిది. శివాలయానికి డైలీ వెళ్ళండి. అలాగే ఇదే విధంగా నీలాంజన సమావాసం శని నవగ్రహ శాంతి మంత్రం శనికి కూడా చక్కగా చేసుకుంటూ ఉండటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.